ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని సెక్యూరిటీ టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇంకొన్ని టైప్స్ అయితే తెలుసుకుందాం గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 30 Types of Cyber Shorts డే 15. ప్రీవియస్గా మనం WPS అండ్ WEP గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి WPA2 అనమాట. WPA2 అంటే వైఫై ప్రొటెక్టెడ్ యాక్సెస్ 2. ఇందులో మనకి ఏఈ స్టాండర్డ్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్. అయినా సరే ఇందులో మనకి వల్నరబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అలాగే క్రాక్ అటాక్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. క్రాక్ అంటే కీ రీఇన్స్టాలేషన్ అటాక్స్. సో ఈ వల్నరబిలిటీస్ అన్నీ మళ్ళీ ఫిక్స్ చేస్తూ WPA3 అని ఒక సెక్యూరిటీ టైప్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అన్ని వైఫైస్లో రన్ అయ్యేది మాత్రం WPA3 అండ్ కొన్ని వైఫైస్కి WPA2 అయితే స్టిల్ రన్ అవుతున్నాయి గైస్. సో ఈ WPA3 కూడా మనకి 100% సెక్యూరిటీ అయితే కాదు. వీటి మీద కూడా కొన్ని అటాక్స్ చేసేసి మనకి హ్యాక్ చేయడానికి అయితే ఛాన్స్ అండ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఫర్దర్గా మనకి WPA4 కూడా మనకి వస్తుంది గైస్. మనకి అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. అండ్ మనకి ఈ అటాక్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అండ్ టెక్నాలజీ అనేది డెవలప్ అయ్యే కొద్దీ ఈ సెక్యూరిటీ టైప్స్ కూడా ఇంకా కొత్తగా అయితే వస్తుంటాయి గైస్. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయన్నమాట. WPS, WEP, WA2 అండ్ WPA3. సో ప్రజెంట్ మాత్రం రన్ అయ్యేది WPA3 అండ్ WPA2 కాబట్టి ఈ రెండు వైఫై నెట్వర్క్స్ని ఎలా హ్యాక్ చేయాలనేది మనం ఫర్దర్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం గైస్. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అది ఎలా హ్యాక్ చేయాలని నేను చెప్తాను. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.